హలో ఫ్రెండ్స్, మీరు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఇంకో కథతో వచ్చేసాము. అదొక దట్టమైన అడవి. ఆ అడవిలో ఒక చెట్టు పైన ఒక కాకి దిగాలుగా కూర్చొని ఉంది. కొద్దిసేపటికి అది ఏడవడం ప్రారంభించింది. ఇదంతా దూరం నుంచి గమనిస్తున్న ఒక కోకిల దాని దగ్గరకు వచ్చి కాకి కూర్చున్న కొమ్మపై వాలింది. కోకిలను చూసిన కాకి మరింత బిగ్గరగా రోదించసాగింది. ఏంటి, ఎందుకలా ఏడుస్తున్నావు? ఏమిటి నీ సమస్య అని అడిగింది కోకిల. ఏం చెప్పమంటావు నా బాధ? దేవుడు నన్ను నల్లగా అందవికారంగా పుట్టించాడు. అందరూ నన్ను చూసి అసహించుకొని తరిమేసేవారే కాని ఆదరించి జాలి చూపేవారే లేరు. అందుకే ఏడుస్తున్నాను అంది కాకి. దానికి కోకిల నవ్వి, అది ప్రకృతి సృష్టి, దానికి మనమేం చేస్తాం? నేను మాత్రం నల్లగా లేనా? అది మనకు జన్మతహా వచ్చిన లక్షణం అంది కోకిల. నువ్వు ఎన్నైనా చెప్పు, ఈ మనుషులకు మేమెప్పుడు అందంగా కనిపించం అంది కాకి. నువ్వు నల్లగా ఉండడం అనేది నీ సహజ గుణం. నీకున్న లక్షణం మేరకు నువ్వు బతుకుతున్నావు. అంతేకాని నీ రంగు, ప్రవర్తన నువ్వు తెచ్చిపెట్టుకున్నది కాదు. నీకు పుట్టుకతో వచ్చింది. ఎందుకు బాధ అంది కోకిల. రామచిలుకను చూడు, ఎంత అందంగా ఉంటుందో. మమ్మల్ని కూడా రామచిలుక అంత అందంగా పుట్టించాడనుకో, అప్పుడు అందరూ మమ్మల్ని కూడా ముద్దు చేస్తారు. చక్కగా మాతో ఆడుకుంటారు. ముద్దు ముద్దు మాటలు నేర్పుతారు. చిలక పలుకులు అంటూ సంబరపడతారు. అయితే నాకు అంది కాకి మురిసిపోతూ. చాలే ఊరుకో, నీ గొప్పదనం నీకు తెలియక ఇలా మాట్లాడుతున్నావు. అసలు అన్ని పక్షులలోకి మీరే ఒక విశిష్టమైన పక్షులు. మీకున్న ప్రత్యేకతలు మరే పక్షులకు లేవు తెలుసా అంది కోకిల. ఏమో, నాకు కొంచెం తెలుసు, కానీ నీవు చెప్పినన్ని విశిష్టతలు మాలో ఏమున్నాయో నాకు తెలియదు అంది కాకి. అయితే చెబుతాను, శ్రద్ధగా విను. మీ అరుపులు వినిపిస్తే తెల్లవారినట్లే. మీరు అరిస్తే చుట్టాలొస్తారన్నది నేటికీ వాడుకలో ఉన్నది. చాలా సందర్భాల్లో నిజం కూడా అవుతుంది అది. అలాగే ఎక్కడైనా ఒక్క కాకికి ఆహారం కనిపించినా చాలు, అది మిగిలిన కాకులకు విషయం తెలియజేస్తుంది. మీలో అంతటి ఐక్యమత్యం ఉంది. మీరు మీ శత్రులతో సంఘటితంగా పోరాడుతారు. ఒక కాకి మరణిస్తే అన్ని కాకులు చుట్టూ చేరి సంతాపం ప్రకటిస్తాయి. మనుషుల్లో కూడా కనిపించని ఇలాంటి గొప్ప గుణాలు మీకున్నాయి. సూర్యాస్తమయ సమయానికి గూటికి చేరుకుంటారు. సూర్యాస్తమయం తర్వాత ఏమీ ముట్టరు. ప్రకృతి వైపరీత్యాలు, భూకంపాలు, తుఫాన్లు వచ్చే సూచనలు మీకే ముందు తెలుస్తాయి. దాన ధర్మాలు ఆచరించిన వారిని ఎంగిలి చేత్తో కాకిని కూడా కొట్టరు అంటారు. అందరూ పితృదేవతలకు పిండాలు పెట్టే సమయంలో ఎదురు చూసేది మీకోసమే. ఎందుకంటే మీరు వస్తే సాక్షాత్తు పితృదేవతలే దిగి వచ్చారన్న నమ్మకం మనుషులకు కలుగుతుంది. ఇంకా మీరు కావు కావు అని అరుస్తారు కదా, దానికి అర్థం ఈ బంధాలు, మమకారాలు శాశ్వతాలు కావు అని తెలియజెప్పడమే. కాకిలా కలకాలం జీవించడం అందరికీ కష్టమైన విషయం. ఇన్ని ప్రత్యేకతలు మీలో ఉంచుకొని ఇంకా ఎందుకు దిగులు? ఎవరికైనా ఉన్నాయా ఈ విశిష్టతలు? అందుకని నీవు ఎటువంటి దిగులు పెట్టుకోకుండా హాయిగా, స్వేచ్ఛగా, నీకు నచ్చినట్లుగా జీవించు. నీవు చెప్పే రామచిలుకకు అందమైతే ఉంది, కానీ స్వేచ్ఛ ఎక్కడిది? పంజరంలో బందీగా ఉంటుంది. అదే నా సంగతే తీసుకో. నేను పాట అయితే పాడగలను, కానీ మీకున్న ప్రత్యేకతల్లో ఒక్కటి కూడా నాకు లేదు. నేను కూడా నీలాగా నల్లదాన్నే. మరి నేనెంత ఏడవాలి?
కానీ ఏడాదికొకసారి వచ్చే వసంతంలో మాత్రమే లేత మావి చిగుళ్ళు తిని తీగ రాగాలు తీస్తాను తప్ప మిగతా సమయంలో నేను కూడా గప్చ్ అంది కోయిల. కోయిల ఇలా చెప్పేసరికి కాకి మహదానందపడిపోయి తన గొప్పేమిటో గ్రహించి, చాలా ధన్యవాదాలు కోయిలమ్మ, నా చింతలన్నీ పోగొట్టి నా మీద నాకు అచంచలమైన విశ్వాసాన్ని కలగజేశావు. నేను నీకు రుణపడి ఉంటాను. ఇక నేను ఆత్మవిశ్వాసంతో జీవిస్తాను. భగవంతుడి సృష్టిని ప్రశ్నించడానికి నేను ఎంతటిదాన్ని, అందుకని ఈ పుట్టుకను సంతోషంగా ఆస్వాదిస్తూ నా జీవితాన్ని కొనసాగిస్తాను. నీకు చాలా ధన్యవాదాలు అంది కాకి. ఇలా కాకికున్న విశిష్టతలన్నీ తెలిపి కాకి ఆత్మస్థైర్యాన్ని అమాంతం పెంచేసింది కోకిల. చూశారన్నరా, మనం మన ఆత్మస్థైర్యాన్ని ఎప్పుడూ ఎన్నటికీ దేనికోసం కోల్పోవద్దు అని తెలుపుతుంది ఈ కథ.